చేసే స్టైల్‌లో చేస్తాను. నాకు చాలా ఇష్టము. మా అత్తయ్య చేసే బెండకాయ పులుసు కానీ కొంచెం మగ్గాలి కాబట్టి ఇలా పైను ఇక్కడైతే నేను టిఫిన్ ఏస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే బాటిల్స్‌లో నీళ్ళు తాగేదాకా అయితే నేను ఇక్కడ పొయ్యి కాడ పైపళ్ళన్నీ నెయ్యి ఏయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఎంత పిండి కావాలో అదే కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ఏసుకోవాల్సింది కొంచెం కొంచెం నెయ్యి. నేనేమో ఫస్ట్ నెయ్యి ఏస్తుంటే రావట్లేదు. అబ్బా! ఎందుకు రావట్లేదు మా పిల్లలు తినరు. ఇక్కడ నేను చేస్తుంటే మా అబ్బాయి వచ్చాడు. అయ్యో ఏం సిగ్గుపడ్డాడు రా బాబు. మా ఆయన వద్దన్నా చెప్పొద్దా. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇస్తే వీడియో కొంచెం అండి. టైం చూసారు కదా 7:30 అవుతుంది. ఇంకా 7:30 అవుతుంది. మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి ఉండేది కదా. ఇవాళ ఎందుకు రెడీ అవ్వలేదంటే తనకైతే బాగాలేదంట. వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చెప్పింది. ఇంకా అందుకోసం అయితే పనుకుంటుంది తనైతే. ఇంకా కూర అయితే ఇంకా అన్నం పెట్టేశానండి పొయ్యి మీద. ఒక పక్క అయితే కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇంకా బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. బెండకాయ పులుసు మా అత్తయ్య చేసే స్టైల్లో చేస్తాను. నాకు చాలా ఇష్టము మా అత్తయ్య చేసే బెండకాయ పులుసు కానీ కోడిగుడ్డు పులుసు కానీ. ఇంకా బెండకాయలు కట్ చేసి పెట్టాను. ఇదైతే దోసపిండి అయితే వేసి ఉంచాను. ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం 8:30కి అలా వెళ్తాడు కాబట్టి ఇంకా లేట్గానే వంట పని అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే శనగిత్తనాలు వేపుకొని కొంచెం కొబ్బరి వేసి మిక్సీ వేసుకున్నాను. దాని తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఒక టమాటా మొత్తం కలిపి మెత్తగా మిక్సీ అయితే వేసుకున్నానండి. ఇక్కడ తాలింపులో నూనె వేసుకున్నాను. సగం ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి అది వేగేటట్టుగా వేపుకున్నాను. 1 నిమిషం పాటు వేపుకున్నాను. దాని తర్వాత అల్లం చిన్నపాయల మసాలా కొంచెం వేసుకుని అది కూడా 1 నిమిషం పాటు వేపుకున్నానండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసుకుని ఇంకా కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదా అదైతే వేసుకున్నాను. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నానండి. మొత్తం వేసేసుకొని కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చాను మూతేసి. ఇంకా దాని తర్వాత టేస్ట్ సరిపోయేంత కారం వేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి కలిసేటట్టుగా. దాని తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలిపి ఒక 2-3 నిమిషాల పాటు మూతేసి మగ్గనిచ్చాను. ఆ మసాలా కొంచెం మగ్గాలి కాబట్టి ఇలా పైకి నూనె తేలుతుంది కదా బాగా మగ్గింది మసాలా కూడా. దాని తర్వాత మనకి చింతపండు మిక్సీ వేసాం కాబట్టి టేస్ట్ సరిపోయేంత పులుపుని సరిపోయినంతగా నీళ్ళు వేసుకుని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టారండి. పులుసు లోపల దాకా వెళ్ళిద్ది కదా అన్నట్టుగా. ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర ఒక సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇదైతే ఒక 5 నిమిషాలు అలాగా మరగనియాలి. మంచిగా కొంచెం అదంతా మరగాలి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉందండి. చాలా బాగుండిద్దండి. నాకు మా అమ్మాయికి ఫేవరెట్ ఇలా పులుసులు ఏదైనా కూడా. ఇంకా ఇక్కడైతే మా అబ్బాయికి అయితే బాక్స్కి తీస్తున్నాను. వాడైతే బెండకాయలు అలా తినడండి. ఉత్తి పులుసే తీసాను. ఇక్కడైతే నేను టిఫిన్ వేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే బాటిల్స్లో నీళ్ళు పట్టుకుంటున్నాడండి. ఇక్కడ టిఫిన్ వేస్తా నేను ఇక్కడ టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను టిఫిన్లోకి. ఇదిగోండి ఇంకా మా అబ్బాయి బాక్స్ కలిపేసి పెట్టాలి వాళ్ళకి బాక్సులోకి. ఇంకా కలిపి పెట్టేశాను. ఇంకా మా అబ్బాయి అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాడు బాక్సు. ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడండి. ఇంకా మా అమ్మాయి కూడా టిఫిన్ వేసిస్తే తను తింటా టీవీ అయితే చూస్తుంది. ఇంకా నేను కాఫీ తాగుదామనేసి పాలు కాగేదాకా అయితే నేను ఇక్కడ పొయ్యి కాడ పైపళ్ళన్నీ చేసేసుకుంటున్నానండి. ఇంకా టమాటా పచ్చడి అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అంట్లన్నీ బయటేసుకున్నాను. ఇంకా కొంచెం పిండి ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా అబ్బాయి సాయంత్రం వచ్చినాక ఏమని చెప్పాడు. బాగున్నాయంట టిఫిన్ అయితే వాళ్ళకి. అంటే రాత్రి కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని రాత్రి నానబెట్టి పొద్దున మిక్సీ అయితే వేస్తున్నానండి. ఇంకా బాగుందంట వాళ్ళకి అలా టిఫిన్ కిందకి. మా అబ్బాయికి బాగుంది. మా అమ్మాయికి అయితే నచ్చలేదు. ఇంకా ఇల్లు అది ఊడ్చేసుకుని అంట్లయితే తోమేసుకున్నానండి. రోజుకి ఒకసారి తోముతాను కాబట్టి ఇన్ని అంట్లు అయితే ఉంటూనే ఉంటాయి. ఇక్కడైతే మినపొండలు చేద్దాం అన్నట్టుగా ఒకళ్ళైతే మినుములు అయితే ఇచ్చారండి. ఇంకా నేనైతే ఇది కొన్ని వీడియోస్ చూశాను. కొంతమందిని అడిగాను మా వదినకి అలాగా. ఫస్ట్ అయితే అందులో మట్టిగడ్డలు అవి ఉంటే ఏరేసానండి. పుచ్చులు అవి ఉంటాయి కదా అవన్నీ ఏరేసుకొని ఒక గంట అయితే ఎండలో పెట్టేసుకొని ఇంకా ఇదైతే కేజీ అయితే తీసుకున్నాను. కేజీలో ఫస్ట్ మొత్తం వేసుకున్నాను వేపుదామన్నట్టుగా. మళ్ళీ ఏమో లోపల దాకా ఏగదలే లేట్ అవుతుంది అన్నట్టుగా సగం సగం వేసుకొని వేపుకున్నాను నిదానంగా సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా. అది ఎలా ఎగిందని నాకు ఎలా అర్థమైందంటే అది ఒక గింజ నోట్లు వేసుకొని నవ్వులితే పటపట సౌండ్ వచ్చింది కదా అప్పుడు దాకా అయితే వేపుకున్నానండి. దాని తర్వాత పూర్తిగా చల్లారినాక ఇలా మిక్సీ అయితే వేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకలాగా వేసుకున్నాను. ఇంకా తింటుంటే అంటుకుపోతూ ఉండిద్ది కదా అలా లేకుండా అయితే ఇలా వేసుకోమన్నారు. కొంచెం బియ్యము వేసుకుంటే అంటుకోదంట. దాంతోనే ఒక 5-6 యాలక్కాయలు కూడా వేసేసుకున్నాను మిక్సీ. మెత్తగా కాకుండా కొంచెం బరకగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉండండి వేపేటప్పుడు కానీ మిక్సీ వేసేటప్పుడు కానీ. ఇంకా నేను కేజీ బెల్లం తీసుకున్నాను. మా అబ్బాయి స్వీట్ ఎక్కువ చేయమాక అన్నాడు.
ఇంకా అందులో ఒకటి తీసేసుకున్నాను, అంటే కేజీకి 30 కిలో లాగేసాను. ఇంకా నేను చేస్తుంటే మా అబ్బాయి కూడా వచ్చాడు, నేను చేస్తానమ్మా అన్నట్టుగా. ఇంకా బెల్లం అయితే నలగొడుతున్నాడండి మా అబ్బాయి అయితే. ఇంకా దాని తర్వాత అయితే కొంచెం పొడి పిండి కూడా ఆ బెల్లం వేసి మిక్సీ చేశాడు. అయితే అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే అక్కడక్కడ ఉండలు తగులుతూ ఉంటాయి కదా అసలుకి. ఇంకా తనైతే మిక్సీ వేసుకొని వచ్చాడు, కొంచెం కొంచెం పిండి బెల్లం రెండు కలిపి వేసుకొని వచ్చాడు. ఇంకా నెయ్యి అయితే నేను కొంచెం వెయిట్ చేసుకున్నానండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకున్నాను. నేను ఇలా నెయ్యి వేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఎంత పిండి కావాలో అదే కొంచెం కొంచెం పిండి తీసుకుంటా వేసుకోవాల్సింది, కొంచెం కొంచెం నెయ్యి. నేనేమో ఫస్ట్ నెయ్యి వేస్తుంటే ఉండ రావట్లేదు, అబ్బా ఎందుకు రావట్లేదు అనుకుంటే అప్పుడు అర్థమైంది, కొంచెం కొంచెంగా తీసుకొని ఆ కొంచెం నెయ్యి వేసుకొని ఉండ చేస్తే వస్తుంది అన్నట్టుగా. తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మా కుక్క వచ్చేసింది, కొంచెం తలుపు తీసుంటే చాలు వచ్చేసింది. ఇంకా మా అమ్మాయికి టేస్ట్ చూడమని ఇచ్చారండి. తనకైతే అసలు ఇష్టం ఉండదు, ఇది అయితే రవ్వ రొట్టెలు తింది కానీ ఇదైతే తిందండి. ఇంకా బాగుందని చెప్తుంది, టేస్ట్ అయితే నిజంగా బాగుందండి. ఇంకా నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా అయితే వచ్చినాయి. ఇంకా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు అయితే చేస్తున్నాను. ఉండలు కూడా చిన్నవి చేశానండి, ఎందుకంటే మా పిల్లలు తినరు. ఇక్కడ నేను చేస్తుంటే మా అబ్బాయి వచ్చాడు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, బెల్లం కానీ మొత్తం తీపి సరిపోయింది. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చినాయండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, తీపి కానీ మొత్తము. ఇంకా అంటే అన్నీ సరిగా నాకు కూడా కుదరవండి అప్పుడప్పుడు, ఇది మాత్రం బాగా అయితే కుదిరింది, చాలా బాగున్నాయి. మినుములు అనేది మంచిగా వేపుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. అయ్యో ఏం సిగ్గుపడ్డాడు రా బాబు, కింద పడేసుకొని పైన పడేసుకొని తింటున్నాడు వీడు. అలా డిఫరెన్స్ చూసారా, అందులో ఏమో పిండి వేరే కలర్ లో ఉంది, ఇదేమో వేరే. అది పేరు పలకటం రాదండి, నోరు తిరగదు నాకైతే. నోరు తిరగదు. మినపుండలు సున్నుండాలి. ఏంటది? మా మమ్మీకి తెలియదు అదేంటో, పేరు కూడా తెలియదు. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి తెలియదండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.